డాన్ మీడియాకు స్వాగతం. మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 8. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మీడియా మాఫియా ముసుగులో మాఫియా చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోతుందని వారి బారిన పడిన బాధితులు లబోదిబోమంటున్నారు. అందరూ కాదు కానీ పొట్టకోస్తే అక్షరముక్క రాని వారు సైతం మీడియా అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ బతికేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మీ మీద వార్తలు రాస్తామంటూ పోస్టులు పెట్టి తమ ఆఫీస్కి వచ్చి సెటిల్ చేసుకోమంటూ బెదిరిస్తున్న పోరంబోకు గంజాయి శివ గత చరిత్ర అంతా ఘనమైన నీచమైన చరిత్ర అని అతని చేతిలో మోసపోయిన మహిళా మండలితో పాటు పలువురు గుప్పిస్తున్నారు. ముందుగా కేబుల్ టీవీలో కెమెరామ్యాన్గా పనిచేస్తూ యాజమాన్యం బంధువును దువ్వలోని వ్యభిచార కొంపకు తీసుకెళ్లిన సందర్భంలో పోలీసులు దాడి చేయగా ఈ శివ పోలీసులకు దొరకకుండా పారిపోయి తీసుకువెళ్లిన యువకుడిని బండిని వదిలేసి పారిపోతే విషయం తెలుసుకున్న యాజమాన్యం మెడ పట్టుకుని బయటకు గెంటేస్తే ఒక సీనియర్ జర్నలిస్టు యాజమాన్యానికి నచ్చజెప్పి మరలా జాయిన్ చేయడం జరగ కొంతకాలం అక్కడే పనిచేస్తూ అక్కడి విషయాలు బయటకు చేరవేస్తూ మరొకరికి సలహా ఇచ్చి పోటీ ఛానల్ పెట్టించి గొడవలు పెట్టడంతో మరలా బయటకు గెంటేశారు. దాంతో తనకు బ్రతుకు తెరువు కోసం కారు కొనుక్కుని కిరాయి తప్పుకుని బతుకుతానని ప్రాధేయపడడంతో ఒక జర్నలిస్టు డబ్బును అప్పుగా ఇస్తే ఆ కారులో అమ్మాయిల వ్యాపారం చేస్తూ చిన్న కారు స్టాండ్లో పేకాడాడి అప్పులు పాలవడంతో ఆ కారును అప్పులోళ్ళు పట్టుకుపోయారు. అసలు డబ్బులు ఇచ్చిన సదరు పాత్రికేయుడికి ఇప్పటికీ అప్పు తీర్చలేదు. ఈ విషయం ప్రెస్ క్లబ్లో ఫిర్యాదు చేసిన వారు స్పందించలేదు కదా. ఆ పోరంబోకు శివగాడికి సన్మానం చేశారు. ఒక పత్రికలో పనిచేస్తూ నిజాయితీ గల ఒక పోలీస్ ఆఫీసర్పై కల్నాయక్ అవినీతిపరుడు అంటూ వార్తలు రాసి తన బ్లాక్మెయిల్ మిత్ర బృందంతో కలిసి బ్లాక్మెయిల్కు తెగబడడంతో డాష్ అంతా పగలగొట్టారని తెలిసింది. సదరు పోరంబోకు గంజాయి శివ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుందని బాధితులు చెప్పుకుంటున్నారు. సిటీ కేబుల్ కెమెరామ్యాన్గా జీవితం ప్రారంభించిన వద్ద నుండి ఇప్పుడు ఏదైతే ఉందో అంటూ ఒక రొచ్చు మీడియా ఛానల్ అంటూ దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ బతుకుతున్న వరకు సర్వనాశనం అయిపోతున్నారని అంటున్నారు. సిటీ కేబుల్ నుండి గెంటేశాక వాళ్ళు టీవీ ఛానల్లో పనిచేస్తూ జిల్లా రిపోర్టర్లను డ్రాప్ చేసి వారితో అడ్డమైన పనులు చేయించడంతో వారు ఉద్యోగాలు ఓడగొట్టుకున్నారు. ఆ తర్వాత లోకల్ ఛానల్లో దూరి పలువురిని బ్లాక్మెయిల్ చేయడంతో పాటు ఒక పోలీసు అధికారిపై వార్తను ప్రసారం చేయడంతో పాటు వారిపై దురుసుగా మాట్లాడడంతో లోకల్ ఛానల్ యాజమాన్యం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ గంజాయి శివగాడి అసలు చరిత్ర తెలిసిన యాజమాన్యం బయటకు సాగనంపినట్లు తెలిసింది. ఇప్పుడు ప్రజలు రొచ్చు ఛానల్గా పిలుచుకుంటున్న ఛానల్లో అడుగుపెట్టి భాగస్వామ్యుల మధ్య తగులు పెట్టి ఒకరిని బయటికి పంపడంలో కీలక పాత్ర పోషించాడని అంటున్నారు. నిత్యం గంజాయి మత్తులో మునిగి తేలే శివ అలియాస్ గంజాయి శివగాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వాన్ని ఆకేస్తాడని, అన్నం పెట్టి దారి చూపిన వారిని సర్వనాశనం చేసే వరకు వదలడని తాడేపల్లిగూడెంలో పెద్ద టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.